నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పత్రిక అయినటువంటి సాక్షి పేపర్ ఈరోజు ఏదో అలజడి సృష్టించాలి తెలుగుదేశం పార్టీలో అని చెప్పి కుట్ర పన్ని ఈరోజు ఒకటి రాయడం అనేది వాళ్ళ విఘ్నతకే వదిలేస్తున్నాను. ఈరోజు నేను అధ్యక్షురాలిగా ప్రమాణ స్వీకారం ఫిబ్రవరి 5వ తారీఖున ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అందరూ ఎమ్మెల్యేలు, మినిస్టర్ గారు, ఇన్ఛార్జీలతో సమన్వయం చేసుకుంటూ అన్ని నియోజకవర్గాల్లో పార్టీని అభివృద్ధి పథంలో నేను నడిపిస్తున్న తీరును చూసి ఇంకా ఈమె కృష్ణమ్మ ఉంటే మా వైసీపీ పార్టీ కష్టమని భావించి నన్ను ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియక మా మధ్యలో ఏవో జరిగాయి, ఏదో జరుగుతుంది అని చెప్పి అబద్ధాలు సృష్టించడంలో సాక్షి పేపర్కు మించింది ఇంకే పేపరు లేదు. ఈరోజు సాక్షి పేపర్లో ఉన్నటువంటి వాళ్ళని, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారిని, అదేవిధంగా భారతి గారిని నేను సూటిగా ప్రశ్నిస్తున్నా. అమ్మ, ఒక ఆడపిల్ల జిల్లా అధ్యక్షురాలై వచ్చిన తర్వాత మేము చేస్తున్నటువంటి పార్టీకి డెవలప్మెంట్ని చూసి తట్టుకోలేక ఈరోజు ఈ రకంగా మీరు రాస్తున్నారే, మీకు ఏదైనా నిజంగా ఆధారాలు ఉంటే చూపించండి. ఆధారాలు లేకుండా మా పార్టీ బలపడుతుంది, మా పార్టీ ఎందుకంటే స్థానిక సంస్థల ఎలక్షన్లు 1 మంత్లో ఉంది. స్థానిక సంస్థల ఎలక్షన్లో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి విజయపథంలో ముందుకెళ్లాలని ప్రతి ఒక్కరూ శ్రమిస్తున్నాము. వాటిని ఏ విధంగా ఎదుర్కోవాలో తెలియక ఇలాంటి దొంగ దెబ్బలు తీయడం అనేది మంచి పద్ధతి కాదు. సాక్షి మీడియాకి నేను ఛాలెంజ్ చేస్తున్నా, నిజంగా దమ్ము ధైర్యం ఉంటే నువ్వు నీతి నిజాయితీగా రా. ఇట్లా దొంగ వ్యాపారాలు మీరు చేయొద్దండి, దొంగ వ్యవహారాలు చేయొద్దండి. ఈరోజు మినిస్టర్ గారు అయితేనేమి, ఎమ్మెల్యేలు అయితేనేమి, ఇన్ఛార్జీలు అయితేనేమి నన్ను ఒక తమ ఆడబిడ్డగా చూసుకొని అన్ని రకాలుగా ఏదైనా వాళ్ళ నియోజకవర్గ పరిధిలో ఏదైనా సమస్యలు ఉంటే నా దృష్టికి తీసుకొచ్చి అమ్మ ఇట్లా చేద్దాం అని చెప్పి మేము చేస్తున్నాం. అదేవిధంగా మనం చూస్తున్నాం, నేను అధ్యక్షురాలి పీఠం ఎక్కినప్పటి నుంచి ఇప్పటి వరకు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, అదేవిధంగా గౌరవ మంత్రివర్యులు నారా లోకేష్ అన్న ఈ కర్నూలు పార్లమెంటు పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి పార్టీని అదేవిధంగా ఇక్కడ డెవలప్ చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్నాము. ఇది చూసి ఓర్వలేకే ఈ సాక్షి మీడియా తనకు నచ్చినట్టుగా రాసుకుంటూ పోతుంది. కానీ దీన్ని చూసి ఎవ్వరం కూడా ఇక్కడ భయపడాల్సిన పని లేదు. మా కార్యకర్తలకు, అదేవిధంగా నాయకులకు, అదేవిధంగా ఎమ్మెల్యేలకు, ఇన్ఛార్జీలకు తెలుసు, నేనేంటో తెలుసు, నేను ఏ రకంగా పనిచేస్తున్నానో తెలుసు. పార్టీ కోసమే ఈరోజు పనిచేస్తున్నాను కాబట్టి పార్టీ నన్ను ఈరోజు అత్యున్నత స్థానంలో కూర్చోబెట్టింది. ఇదే మీరు చేసే దొంగ వ్యవహారాలు జగన్ గారిని, అదేవిధంగా సాక్షి మీడియాని నేను గట్టిగా హెచ్చరిస్తున్నా. మీరు రాజకీయంగా రావాలంటే రాజకీయంగా రండి, ఇలా దొంగ వ్యవహారాలు మాత్రం చెయ్యొద్దండి. మేమందరం కూడా కలిసికట్టుగా ఉన్నాం. అది చూసి తట్టుకోలేక, అది చూసి ఓర్వలేక ఈరోజు నా మీద కుట్రలు పన్నుతున్నారు. నా మీద ఒకటే కాదు, ఈరోజు యావత్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి మహిళల మీద కుట్రలు పన్నుతున్నట్టు లెక్క. ఈరోజు బడుగు బలహీన వర్గాలకు చెందిన వ్యక్తి నేను రాజకీయంగా ఎదుగుతున్నాను చూసి తట్టుకోలేక ఎక్కడ ఈమె హాయంలోన అన్ని గెలుస్తారో, ఎక్కడ ఈమె పార్టీని ఇంకా డెవలప్మెంట్ తీసుకోబోతుందో, బీసీ వర్గానికి చెందిన ఆమె అనునిత్యం ప్రజలతో మమేకమవుతుంది, అదేవిధంగా కార్యకర్తల్లో మమేకమవుతుంది. మా తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు అందరినీ కూడా ఒకటి చేసింది అని చూసి తట్టుకోలేక కొంతమంది ఈ కుట్ర పన్నారు. ఎవరైతే కుట్ర పన్నారో వాళ్ళకు ఖబర్దార్ హెచ్చరిస్తున్నా. ఆడపిల్ల అని చెప్పి నా మీద ఇంకొకసారి ఇలాంటి అబండాలు వేశారంటే తస్మాత్ జాగ్రత్త. ఆడపిల్లను కాదు, ఆడపులిలాగా మీ మీద తిరగబడే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇంకొకసారి నా మీద ఇలాంటి అపవాదాలు సృష్టిస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదు. అది జగన్మోహన్ రెడ్డి అయినా సరే, ఇంకెవరైనా సరే. మేము బీసీలం రాజకీయంగా ఎదగకూడదా? రాజకీయంగా మేము రాణించకూడదా? ఇంత దొంగ వ్యవహారాలు మీకు తెలిసినట్టుగా ఇంక ఏ వాళ్ళకు తెలియదు. కాబట్టి సాక్షి మీడియా, సాక్షి దినపత్రికను నిజంగా మీకు దమ్ము ధైర్యం ఉంటే ఎవిడెన్స్ని బయట పెట్టండి, ఇలాంటి దొంగ వ్యవహారాలు మానుకోండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం.